నారాయణ అంటూ ఆకాశం నుంచి గగనమండలం నుంచి భూమండలం మీదకి దిగారు. దిగిన తర్వాత భగవానుడు చూసి రా నారద అని చెప్పి ప్రత్యుత్థానం చేసి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించి అనేక రకాలైనటువంటి విషయాలలో ఆయనకు కావలసినటువంటి ఆహారాది వగరాలు సమకూర్చి అంతా అయిన తర్వాత, కృష్ణ నీలో ఏదో తేడా ఉందయ్యా, నువ్వు మునుపట్లాగా ఉండేటటువంటి సంతోషదాయకంగా లేవు, దానికి ఉండే కారణం ఏమిటో చెప్పవలసింది నాడు. నారదా, నీకు తెలియని కారణాలు ఏముంటాయి నా దగ్గర, నీకు తెలియని అంశం ఏమైనా ఉంటుందా చెప్తున్నాడు. అలా కాదు, నువ్వు చెప్తేనే విందామని చెప్పు అన్నాడు. అంటే ఏం లేదు, నేను ఏ పాపం ఎరుగను, అటువంటిది నా తమ్ముడిని చంపేసి సమంతకమణి దొంగిలించాడని చెప్పేసి సత్రాజిత్ ఈ రకంగా నా మీద అపనింద వేశాడు. దీన్ని ఏం చేయాలని చెప్పేసి అంటే, వెళ్ళు పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కురా, దీనికోసం కిన్నుడు ఇక్కడ కూర్చుంటే అపనింద శాశ్వతం అయిపోతుంది కదా అన్నాడు. నిజమే నారదా, నువ్వు చెప్పిందే సత్యం అని చెప్పేసని మొత్తం ఆ నగర ప్రముఖులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని వెంటనే రండి మనం వెళ్దాం అని చెప్పేసని ప్రసేనజిత్తు వెళ్ళినటువంటి మార్గాన్ని అనుసరించి కనుక వెళ్తే, ఆ ప్రసేనజిత్తు అక్కడ ఆ గుర్రం చంపబడింది, ప్రసేనజిత్తు కూడా చంపబడ్డాడు. ఆ చంపింది ఎవరయ్యా అని చెప్పి కనుక చూస్తే అదొక మహాసింహం, ఒక అద్భుతమైన సింహం చంపేసింది వాళ్ళు. చంపేస్తే అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సింహాన్ని ఇంకో జంతువు ఏదో చంపేసింది. ఏమిటి ఆ జంతువు అని దాని యొక్క పంజాల వగరాలు కనుక తీసుకుంటే వీళ్ళకి అలవాట్లో ఉన్నవే కదా, చూస్తే అది భల్లూకం. అంటే భల్లూకం అంటే అది ఎలుగుబట్టి. ఈ భల్లూకం అనేటటువంటిది మామూలు భల్లూకం కనుకైతే సింహాన్ని చంపగలిగే శక్తి లేదు. అంటే ఈ భల్లూకం సామాన్యమైన భల్లూకం కాదు, అది వింధ్యపర్వత ప్రాంతాల్లో వృక్షబిల్వం అని చెప్పేసి ఒకటి ఉంది. కాబట్టి ఆ వృక్షబిల్వంలో జాంబవంతుడు అంటే రామాయణ కాలంలో రామరావణ యుద్ధంలో అత్యద్భుతమైనటువంటి విధానంలో తన బ్రహ్మాండమైన పరాక్రమాన్ని ప్రదర్శించి అనేక మంది రాక్షసులు ముష్కరులను రాక్షసులు సంహరించినటువంటి సాక్షాత్తు ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మతాలక స్వరూపుడైనటువంటి చిరజీవి అయినటువంటి ఆ భల్లూక విరాట్ ఎవరయ్యా అంటే జాంబవంతుడు. ఆ జాంబవంతుడు ఇక్కడ ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసింది. ఈ అడుగులు చూస్తే ఆ జాంబవంతుడు గుహలోకి వెళ్ళాయి. ఇప్పుడు పెద్దలందరూ అన్నారు, నాయనా మనకంతా అర్థమైంది, సింహమేమో ప్రసేనజిత్తుని చంపేసింది, ఆ ప్రసేనజిత్తు చంపిన తర్వాత ఈ మణి తను దొంగిలించింది, తీసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దాన్ని చంపేసి ఈ జాంబవంతుడు దీంట్లో ఋషిపిల్లలో ఉన్నాడని మనకు తెలుసు, మనకి వినికిడిలో ఉంది. అందుకోసమే అక్కడికి వెళితే అతను జాంబవంతుడిని జయించడం అనేది అసాధ్యం అది. కాబట్టి అటువంటి జాంబవంతుడితోకి వెళ్ళి పోరాడి నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు, విషయం మనకు అర్థమైంది కాబట్టి ఇది మన సత్రాజిత్తుతో వెళ్ళిపోదాం అన్నాడు. లేదు, నేను తాడో పేడో తేల్చుకోకుండా నేను వెనక్కి రాను, మీరు ఇక్కడే ఉండండి, నేను గుహలోకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఒక మాస పర్యంతం మీరు ఇక్కడ ఉండండి. మాస పర్యంతం కాదు, దశ దిన పర్యంతం 10 రోజుల వరకు మీరు ఇక్కడ ఉండండి, నేను వచ్చానా వెనక్కి సరి, రాలేదనుకోండి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. సరే అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడే నిరీక్షణ చేస్తుండగా ఈయన స్వామి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక అపురూపమైనటువంటి లావణ్యవతి అంటే కోటి మన్మధులు ఎలాగైతే రూపకల్పన చేసిందో అమ్మవారు, అలాగే కోటి రతీదేవుల్ని తీసుకొచ్చి ఒక రూపకల్పన కనుక చేసినట్లయితే ఏ రకమైనటువంటి అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి బింబం, అంతటి సౌందర్యమైనటువంటిది. అంటే మనస్సుకి వికారం కలగకుండా అటువంటి సౌందర్యాన్ని కనుక చూస్తే మనసుకి వికారం ఉండదట, వికారం అనేది లేకుండా పూజ్యభావం ఏర్పడుతుంది. అట్లాంటి సౌందర్యాన్ని అంటే చక్కనైనటువంటి నేత్రాలతోటి, అంటే చక్షుసుల వరకు, అంటే ఈ నేత్రాలైనటువంటి ఎక్కడంటే కర్ణం వరకు వ్యాపించినటువంటి నేత్రాలు కలిగి ఉంది. చక్కనైనటువంటి పెదవులతోటి ముఖబింబం అంతా కోటి చంద్రబింబాలతో కూర్చున్న నుతురు ఆ పాలభాగం అలా ఉంది. అత్యద్భుతం, దాంట్లో ఒక చక్కనైనటువంటి తిలకాన్ని దిద్దుకుని చూస్తోంది. ఆ రకమైనటువంటి చూస్తూ అక్కడ ఉయ్యాలలో ఒక చిన్న పిల్లవాడు ఉంటే ఆ పిల్లవాడిని ఉయ్యాలు ఊపుతోంది, నిద్రపుచ్చుతూ ఏం చెప్తోందంటే, సింహప్రసేనమవధీత్ సింహో జాంబవతాహత సుకుమారకమారోది తవ హేషమంతక అని చెప్తుంది. అంటే సింహాన్ని ప్రసేనజిత్తుని సింహం చంపింది, సింహాన్ని మీ నాయన చంపాడు జాంబవంతుడు, కాబట్టి సుకుమార ఏడవద్దు నాయన, ఈ సమంతకమణి నీదే అంటే వస్తువులు ఇచ్చి పిల్లల్ని లాలించినటువంటి విధానంలో ఆయన ఉపశమనం కలిగిస్తూ ఊపుతోంది అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు చూశాడు ఒక్కసారి ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని చూసిన వెంటనే ఆయనకి వెంటనే మదనోత్పత్తి తయారైంది.
ఇటువంటిది నాకు అర్థాంగిగా ఉంటే చాలా బాగుంటుంది కదా అని మనసులో కలిగింది. ఆవిడ కూడా అదే సమయంలో ఈయన చూసిన వెంటనే చూసి ఇంతటి అద్భుతమైనటువంటి స్వరూపాన్ని, లోకోత్తరమైన సృష్టిలో లోకోత్తరమైనటువంటి స్థితి కలిగినటువంటి ఈ స్వరూపాన్ని, ఇంత దివ్యమంగళ విగ్రహాన్ని నా జీవితకాలంలో నేను ఎప్పుడు ఊహించను లేదు, చూడను లేదు. కాబట్టి ఇటువంటి వాడు నాకు భర్త అయితే ఎంత బాగుంటుంది. కానీ అదెలా సాధ్యం? ఏమో నా తండ్రి సామాన్యుడు కాదు, కాబట్టి అతని యొక్క అవక్ర పరాక్రమంతో ఇంతటి మహా తేజస్శాలైనటువంటి ఇంత సుస్వరూపాన్ని నాశనం చేసేస్తాడేమో అని ఆలోచించి భయపడి వెంటనే చెప్పింది, నాయనా నువ్వు వచ్చింది బహుశా ఈ శమంతకమణి కోసం వచ్చినట్టున్నావు నువ్వు, కాబట్టి దీన్ని నువ్వు తీసుకుని వెళ్ళిపో. నా తండ్రి కనుక నిద్ర కనుక లేచినట్లయితే నిన్ను బతకనివ్వడు, నీ వంటి వాడు చావకూడదు, కాబట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే హే బాలే, నువ్వు కంగారు పడకు, నీ తండ్రిని జయించిన తర్వాత నేను వెళ్తాను ఇక్కడి నుంచి, నువ్వు స్థిరచిత్తంతో ఉండు అన్నాడు. లేదు, నా తండ్రి పరాక్రమం, నా తండ్రి చిరజీవి, అతను ఎవరు చంపలేరు, కానీ ఆయన నిర్జించడం అసాధ్యం అది, కాబట్టి దయచేసి నా మన్నను విని నా ప్రార్థనలు స్వీకరించడం, దయచేసి వెళ్ళిపోయిన ఇక్కడ ఉండద్దు అని చెప్పింది. లేదు నువ్వు కంగారు పడకని వెంటనే పాంచజన్యాన్ని తీసి ఒక్కసారి శంఖారామం చేశాడు. భువనభవంతుల దద్దరిల్లిపోయేటటువంటి ఆ శబ్దాన్ని విని అక్కడ నిద్రపోతున్నటువంటి జాంబవంతుడు ఒక్కసారి వెలుగుపాటు లేచాడు. లేచి అదిరిపాటును లేచి వెంటనే చూశాడు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం అని చెప్పేస్తే పరిగెత్తుకుంటూ వస్తే ఎదురుకుండా ఆ శంఖాన్ని ఊతున్నటువంటి కృష్ణ భగవానుడు కనిపించాడు. కృష్ణుడు అనేటువంటి భావన తనకి లేదు. వెంటనే వచ్చి అమాంతం వచ్చి భల్లూకం పట్టు పెనవేసేసాడు. పెనవేసేసిన తర్వాత ఆయన్ని పెనవేశాడు. పెడుతున్నారు, దొల్లుతున్నారు, అట్టించి ఇటు తొలుతున్నారు, ఇట్టించి అటు తొలుతున్నారు. వెంటనే లాక్కెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ భగవానుడు దూరంగా లాక్కెళ్ళిపోయి ఇక్కడంటే పిల్లల దగ్గర ఇబ్బంది అవుతుందని చెప్పేసి మైదాన ప్రదేశం దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆయన గుద్దుడుతున్నాడు, పిడిగుద్దులతోటి ఆయన ఈయన గుద్దుతున్నాడు. రకరకాలుగా ఈ రకమైనటువంటి విన్యాసాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు జరుగుతున్నాయని భయంకరమైనటువంటి హోరాహోర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఎక్కడంటే అనేక రకాలైన భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ఈ శబ్దాలు తట్టుకోలేని పరిస్థితి లేదు. ఇక్కడ వేళకి వినపడుతోంది, ఆ శబ్దాలు వినపడుతున్నాయి లోపల. అయిపోయింది, మన శ్రీకృష్ణ భగవానుడు జాంబవంతుడు అప్పలిచ్చేస్తాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు యాదవులు తక్క. అనుకున్న ఆ సందర్భంలో 10 రోజులు అయిపోయింది, రాలేదు కాబట్టి నేను చంపేస్తాడు, ఇంకా మనం ఇంకా ఇక్కడ 10 రోజుల తర్వాత వెళ్ళిపోమన్నాడు కదా అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి శ్రీకృష్ణ భగవానుడు చచ్చిపోయాడని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత దేవకీ వసుదేవులు వాళ్ళకి పిండ ప్రధానాదులు వగేరాలు చేశారు. కాబట్టి బలరాముడు కూడా చాలా బాధపడ్డాడు, అయ్యో కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడని చెప్పేసి బాధపడ్డాడు అని వీళ్ళందరూ చెప్తున్నారని. కానీ కృష్ణ భగవానుడు వెళ్ళిపోలేదు, సంగతి జయించి వస్తాడని తనకి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. అయిపోయిన తర్వాత అలాగే రుక్మిణీదేవి కూడా తెలుసు, తను కూడా ఎవరు తన అజేయుడన్న విషయం తనకు తెలుసు. ఈ రకమైన స్థితిలో ఉండగా వెంటనే అయిపోయింది, 27 రోజులైంది. 27 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత రోజుకి కూడా జాంబవంతుడి యొక్క శక్తి హీనమైపోతుంది, తగ్గిపోతుంది. ప్రతిరోజు కూడా మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ప్రవృద్ధమానమైపోతుంది. 27 రోజులు అయిపోయిన తర్వాత జాంబవంతుడిని నేల మీద పడేసి అతని గుండెల మీద కూర్చొని, జాంబవంత నీ ఇష్టదేవాన్ని తలుచుకో, ఇక నువ్వు దక్షిణ దిశాధిపతి అయినటువంటి యముడి దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను, ఈ ఒక్క గుద్దుతో నీ ప్రాణం పోతుంది, నీ ఇష్టదేవరు తలుచుకో అని తలుచుకున్న వెంటనే నీకు గగురుపాటు వచ్చి ఇప్పుడు తనకి ఆ కనిపించినటువంటి వాడు ఎవడో తనకు అర్థమైంది. ఎందుకంటే రామావతార కాలంలో రావణాది మహాముష్కలను రాక్షసులను సంహరించి వీళ్ళు అయోధ్యకు వచ్చిన తర్వాత తనకి అందరూ సహాయం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా రత్నఖచ్చితమైనటువంటి ఆభరణాలతో సత్కరించుకుంటూ వచ్చాడు ఈయన శ్రీరామచంద్రుడు. ఆ సత్కరించినటువంటి విధి విధానంలో జాంబవంతుడు కూడా సత్కారం చేసి నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. స్వామి నువ్వు చెల్లిస్తానంటే కోరుతాను అన్నాడు. ఎందుకంటే నాకు ఇంకా యుద్ధోన్మాదం తీరలేదు, నాకు నీతో యుద్ధం చేయాలనుంది అన్నాడు. అంటే చెప్పాను, ఇప్పుడు మన ఇద్దరం గురు శిష్యులు, నేను గురువుని నువ్వు శిష్యుడివి, కాబట్టి అందుకోసం ఇప్పుడు నీ కోరిక నేను చెల్లించలేను. కృష్ణావతార కాలంలో నేను ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా పుడతాను,